నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మళ్ళీ పశ్చిమాసియాలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, ఇరాన్లో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి పైన అనిశ్చితి కొనసాగుతూ ఉన్న వేళ ఈ వీకెండ్లో డీల్ కుదరొచ్చని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు. చర్చలు సాఫీగా సాగుతున్నాయని చెబుతూనే డీల్ కుదురుతుందో లేదో గ్యారంటీ ఇవ్వలేనని మెలికపెట్టారు. ఒకవేళ డీల్ కుదిరేలా ఉంటే మాత్రం ఈ వీకెండ్లో ఫైనల్ అయిపోతుందన్నారు. అలాగే ఇరాన్తో ఎంఓయూ కుదిరిన వెంటనే హార్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ దాదాపు 2 నెలల నుంచి అయితే కానీ ఈ రోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, శాంతి ఒప్పందం జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటిస్తూ వస్తూనే ఉన్నాడు. ఇరాన్తో మేము డీల్కు అగ్రిమెంట్కు చాలా దగ్గరగా ఉన్నాము, శాంతి ఒప్పందం కుదురుతుందని చెప్పేసి. కాకపోతే నిన్న మనం చూసుకుంటే కానీ కువైట్ పైన ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే బెహ్రెన్ పైన కూడా చేసిందనమాట. ప్రస్తుతం అమెరికా ఆలస్యం చేసే కొద్దీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే మూల్యం చెల్లించుకుంటూ ఉన్నాయి. అలాగే ఇరాన్ కువైట్ ఎయిర్పోర్ట్ పైన చేసిన దాడిలో ఒక భారతీయుడు కూడా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇది చాలా బాధాకరం. ఇటువంటివి ఆగాలన్నా, మరిన్ని ప్రాణాలు పోకుండా ఉండాలన్నా ఈ శాంతి ఒప్పందం ఈ వారాంతంలో జరగాలని చెప్పేసి మనమందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.